పోయాట. ఇది మనకి భాగవతంలో ఒక పద్యాన్ని చెప్తున్నారు. రవిబింబంబవ భాత్రమందు ఛత్రంవై శిరోరత్నమై. రవిబింబం అంటే ఏమిటి? ఆ సూర్యుడి బింబానికి ఛత్రం గొడుగులాగా కనపడటం. ఛత్రంవై శిరోరత్నమై, ముందు గొడుగయ్యాటు, తర్వాత శిరోరత్నం. సూర్యుడు ఏమైపోయాటండి? ఆ వామనుడి యొక్క శిరోరత్నం, శిరస్సును దాల్చేటువంటి రత్నలాగా అయ్యాట. శ్రవణాలంకృతయ్యి, చెవులకి చెవుల కుండలాల్లాగా అయ్యాట. చూడండి, పైనుంచి కిందికి దిగి వచ్చేస్తున్నాడు. వామనుడేమో పెరిగిపోతున్నాడు, సూర్యుడు కిందికి వచ్చేస్తున్నాడు. శ్రవణాలంకృతయ్యి గలాభరణమై, కంట ఆభరణమయ్యాట. సౌవర్ణ కేయూరమై, ఆ కంఠ నుంచి కిందికి వచ్చాట. కేయూరం దండకడియాలను. కేయూరమై చవిత్ కంకణమై, చమవిత్ కంకణమై, ఒక కంకణం అయ్యాట. కటిస్థలం గంటయ్యి, ఈ నడువుకి చిన్న గంట కట్టుకుంటారు కదండి, అట గంటలా కనబడ్డాట. గంటయ్యి నూపుర ప్రవరంపై, పాద పట్టీలు ఉంటాయి చూడండి, ఆ పాద పట్టీల దగ్గరికి వచ్చేసాట.